కలిగిన వారందరూ కూడా వారి జీవితంలో దేవుడిచ్చిన కృపను కోల్పోకుండా ఉండేదానికి వారు ప్రార్థన చేసేటువంటి వారిగా ఉన్నారండి. ఎందుకంటే ఆ దర్శనము వారి జీవితంలో అది పరిపూర్ణము కావాలంటే దైవ బలము కావాలి, దైవ శక్తి కావాలి, దేవుడి యొక్క బాహుబలము మన మీదికి చాపబడాలి. అందుకే భక్తి కలిగిన వారందరూ కూడా ఏం చేస్తారంట? ప్రార్థన చేస్తారంట. సో ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటి అంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రియమిత్రులారా, ఒక దర్శనము కలిగిన వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలు పెడితే విస్తారమైన జల ప్రవాహములు పొరలి వచ్చినా కూడా నిశ్చయముగా అవి నీ మీదికి రావు. అంటే దర్శనము కలిగినటువంటి వ్యక్తి మీదికి అపవాది ఎంత భయంకరంగా రావాలి అనుకున్నా కూడా ఆ దర్శనము కలిగిన వ్యక్తిలోనికి ఆ అపవాది రాలేదు అని శక్తులు ఆగిపోతాయని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమిత్రులారా,